ఆయన వస్తాను కాబట్టి ఇప్పుడు ఇచ్చిలేదు. మేమందరం అయితే ఇప్పుడు హాస్పిటల్ పోతాను. మా గ్యాంగ్లో మలేరియా వచ్చి హాస్పిటల్లో పడ్డాడు. ఘోరమైందట పరిస్థితి. మేము కనిపించకపోతే ఆడ మొత్తం ఆగమాగం అయిపోతుందంట. పోయి ఆయనకి ఇప్పుడు కనిపించినామంటే ఆడ మొత్తానికే ఖుషి అయిపోతాడు. డక్కన లేచి ఉరికొచ్చేస్తాడు. అన్న అయితే డైరెక్ట్ ఆటోడికి లేపేటట్టున్నాడు గాయస్ ఆటో వీలి. సో గాయస్ మళ్ళా గ్యాంగ్ అయితే రెడీ అయిపోయింది. మాది గ్యాంగ్ వేసుకొని అయితే పోతాడా. శివ అయితే వందల ఓడిస్తున్న ఆటోని. కమలాసన్ ముచ్చట్లో కూడా 10 నిమిషాలలోనే భూపాలపల్లి అయితే కొట్టేసిండు అన్న. ఎందుకు త్రాటిల్ అంతా ఆర్పిఎం కొడతానో చెప్పు అన్న. హాస్పిటల్లో అయితే ఎంట్రీ అయినాం గైస్. ఎంట్రీ అయి దిగినాం. మా వాళ్ళందరూ మెయిన్ గేట్. హాస్పిటల్ పరిస్థితి అయితే ఇది. సగం సగం కలర్లు మొత్తం ఇక్కడ గుట్కాలు ఉంచుడు మాక్కడే కాళ్ళు. లేదు లైట్ లేదు, మంచిగా అనిపిస్తలేదు. మనోడిని అయితే ఐసీసీలో పెట్టిందంట. మనోడు ఐసీసీలో ఉన్న డేంజర్. గాయస్ మన పేషెంట్ అయితే ఇక్కడ వండుకొని నవ్వుతున్నాడు. మేమందరం వచ్చింది చూసి అయితే ఫుల్ ఖుషి అయిపోయిండు. లేచి కూర్చున్నాడు దెబ్బకి. స్నాప్ తీస్తుంటే అద్దంటుండు. తలకే పట్టుకున్నాడు. ఎన్ని రోజులు మీతోనే ఉన్నాం బాయ్ అని. కానీ హాస్పిటల్ పరిస్థితి మాత్రం డేంజర్ ఉంది గాయస్. మరి ఇలా పనిచేసేటోళ్ళ బయట వల్ల తెలియదు కానీ ఎక్కడ పడితే అక్కడ గుట్కాలు ఉంచడం, ఆ పైపులు లీకేజ్, ఈ ట్యాక్స్ అంతా ఈ మెయింటెనెన్స్కి పోతుందా లేకపోతే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటున్నారా అసలు ఏం అర్థమైతే లేదు. వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది మెయింటెనెన్స్. మన బయటకైతే తీసుకొని వచ్చి మన వాళ్ళకి వచ్చేపు మోటివేషన్ చేసిండు. ఏం కాదురా నీకు జల్దీ రికవర్ అవుతావు అని చెప్పి. ఓకే బాయ్ చెప్పు ఒకసారి. అర్జుడు మరి కార్టన్ తీసుకుంటాడు ఇప్పుడు లింగన్న. రే నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు. 1 3 ముందట 3 వెనక 4. పోయిన పని అయితే అయిపోయింది. ఇంటికి అయితే పోతున్నాం. బాగా నిద్రలో ఉన్నాం అందరం. మందస్ పిల్ల పోతుంది ఆటో గట్టిగా పట్టుకోండి గాయస్. జారిపోగలవు.